హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఏపీ డిఎస్సి మనకి ఆల్రెడీ మెగా డిఎస్సి ప్రకటించారు కదండి. సో దానికి సంబంధించి మనకి ఉచిత కోచింగ్ కొరకు అయితే మనకు ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారండి న్యూస్ పేపర్లో ఇవాళ. సో ఆ ఆర్టికల్ గురించి అయితే డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తే కనుక మెగా డిఎస్సి పరీక్షలకు ఉచిత శిక్షణ. సో మనకి ఉచిత శిక్షణతో పాటు మనకు ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారండి. సో 3 months వరకు. సో ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దాము. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి గిరిజన నిరుద్యోగ యువతకి అవకాశం అనమాట. అండ్ చూస్తే కనుక ఇక్కడ మనకి మెగా డిఎస్సి పరీక్షలకు హాజరయ్యే ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు చెందిన, సో ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎన్టీఆర్ డిస్టిక్ అండ్ కృష్ణా డిస్టిక్ చెందినటువంటి గిరిజన తెగల నిరుద్యోగ యువత 100 మందికి అండి 100 మందిని అయితే సెలెక్ట్ చేస్తారనమాట. మీకు వచ్చిన టెట్ ఎగ్జామ్ సంబంధించి మార్క్స్ని బట్టి ఈ సెలెక్షన్ అనేది జరుగుతుందన్నమాట. సో 100 మందికి సుమారు 3 నెలల వరకు బస బోర్డింగ్ సౌకర్యాలతో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు కలెక్టర్ గారు అయితే ఇంకా పేర్కొన్నారు. సో డిగ్రీ, బీఈడి లేదా ఇంటర్, డిఈడి, టెట్ లేదా స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షల్లో పొందిన మార్కులను బట్టి ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. వయోపరిమితి విద్యాశాఖ అంటే డిఎస్సి మార్గదర్శకాల ప్రకారం ఉంటుందన్నారు. అంటే ఏజ్ వచ్చేసి మనకి డిఎస్సిలో ఎలిజిబుల్ అయితే కనుక మీరు దీనికి కూడా కోచింగ్ కూడా ఎలిజిబుల్ అవుతారు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే కుల, క్యాస్ట్ అండ్ నివాస ధృవీకరణ పత్రము 10వ తరగతి మరియు 10వ తరగతి నుంచి విద్యార్హతల పత్రాలు. సో క్యాస్ట్, తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్, తర్వాత 10వ తరగతి నుంచి విద్యార్హతల క్వాలిఫికేషన్స్ యొక్క సర్టిఫికేట్స్, బయోడేటాతో ఈ నెల 7వ తేదీ నుంచి, సో ఈ నెల 7వ తేదీ నుంచి 12వ వరకు మీరైతే కనుక ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్లో అయితే మీరు కన్సల్ట్ అవ్వాల్సి ఉందన్నమాట. సో విజయవాడ ఏలూరు రోడ్డులోని ఇంటి నెంబర్ 48 9-10-1 విష్ణునగర్ గుణదల పవర్ ఆఫీస్ పక్కన ఉన్న జిల్లా గిరిజన సంక్షేమం సాధికారిత కార్యాలయంలో మీ యొక్క సర్టిఫికేట్స్ అనేటివి అందజేయవలసి ఉంటుందన్నమాట. వాళ్ళు అక్కడే అప్లికేషన్ కూడా ఇస్తారు. అది ఫిల్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయవలసి ఉందన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఈ యొక్క నంబర్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఈ యొక్క కోచింగ్ సెంటర్లు అయితే కనుక ఇది వచ్చేసి కోచింగ్ సెంటర్లకు సంబంధించి అనమాట. ఈ నెల 3వ వారం నుంచి డిఎస్సిలో శిక్షణ ఇవ్వనున్న క్రమంలో అన్ని సౌకర్యాలు, ఆల్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి కోచింగ్ కేంద్రాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. సో ఈ నెల 12లోగా మీ యొక్క దరఖాస్తులను, అప్లికేషన్లను మీరైతే కనుక అక్కడ ఉన్నటువంటి ఆఫీస్లో మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఎవరైతే కనుక డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారికైతే కనుక ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో గిరిజన విద్యార్థులకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ ఉండి ఎవరైతే కనుక అప్లై చేయాలనుకున్నారో కంపల్సరీ అప్లై చేసుకోండి. సో ఫ్రీ హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక యూజ్ఫుల్ అనిపిస్తే అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎవరైనా ఉంటే వారికి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.